ప్రైజ్ ద లార్డ్. మంగళవారము మే 2, 2023. ఈరోజు దేవుని వాక్యము: క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనని నేను ప్రార్థించుచున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 17 వచనములు. మన హృదయాలలో నివసించుట. కొన్నిసార్లు పిల్లల మాటలు మనం దేవుని సత్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నటకు దారితీస్తాయి. నా కూతురు చిన్న వయసులో ఉండగా ఒక సాయంత్రం దేవుడు తన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తన పిల్లల్లో నివసిస్తాడని క్రైస్తవ విశ్వాసం యొక్క గొప్ప మర్మమును గురించి నేను ఆమెకు చెప్పాను. నేను ఆమెను తన నిద్రించడానికి సిద్ధపరుస్తూ యేసు ఆమెలో ఉన్నాడని చెప్పాను. ఆయన నా కడుపులో ఉన్నాడా అని ఆమె అడిగింది. నీవు ఆయనను మింగలేదు అని నేను బదులిచ్చాను. అయితే ఇప్పటికీ ఆయన నీతో ఉంటాడు అని చెప్పాను. యేసు ఆమె కడుపులో ఉన్నాడా అని నా కుమార్తె వ్యక్తం చేసిన సందేహం నన్ను ఓసారి ఆలోచించేలా చేసింది. నేను యేసును నా రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఆయన వచ్చి నాలో ఎలా నివాసం చేస్తాడు అని ఆలోచించసాగాను. క్రీస్తు వారి హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించేలా ఎఫెసు విశ్వాసులను పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచారని అపోస్తులుడైన పౌలు ప్రారంభించినప్పుడు ఈ రహస్యాన్ని ప్రస్తావించాడు. వారు యేసులో నివసిస్తున్నందున ఆయన వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో వారు గ్రహించగలరు. ఈ ప్రేమను పొందుట చేత వారు తమ విశ్వాసంలో పరిపక్వం చెంది తగ్గింపు కలిగి ఇతరులను ప్రేమించడమే కాక సాత్వికంతోనూ ప్రేమతోనూ సత్యాన్ని మాట్లాడతారు. యేసు తన అనుచరులతో నివసించడం అంటే ఆయనను తమ జీవితాలలో ఆహ్వానించిన వారిని తన ప్రేమ ఎన్నటికీ విడువదు అని అర్థం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనల్ని ఆయనలో నాటబడి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పిల్లల కోసం రాసిన ఈ పాటలోని భావం బహు చక్కగా వివరించగలవు. అవును, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. నీలో యేసు జీవించుచున్నాడు అను వాస్తవం నీలో ఎలాంటి గొప్ప ఆదరణ ఇస్తుంది. దేవుని శక్తి నీకు బలాన్ని ఇస్తుందని తెలుసుకుని నీవు దేవునికి ఎలా దగ్గరవుతావో ప్రయత్నించండి. ప్రార్థన: దేవా, నీవు నాకు దూరంగా లేవని, నాకు దగ్గరగా ఉన్నావని నమ్మి, మా హృదయాలకు దగ్గరగా ఉన్నావని విశ్వసించి, నీ ప్రేమలో సంతోషించి ముందుకు సాగే కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.